నమస్తే అండి. నేను నా చిన్ననాటి స్టోరీ ఒకటి నిజమైన స్టోరీ చెప్తాను. అందరూ వినండి. ఒక 50 సంవత్సరాల క్రితం నేను చిన్న బుడ్డోడుగా ఉండేప్పుడు నేను, మా తాతయ్య, నాయనమ్మ ఒక పెళ్ళికెళ్ళాము. అది మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరాన ఉండిద్ది. నడిచే వెళ్ళాలి. నడిచెళ్ళాం. పెళ్ళికెళ్ళాము. అంతా బాగా జరిగింది. అక్కడ ఉండేవాళ్ళు పెళ్లి తరపునోళ్ళు ఈయనేనా వాళ్ళ ఇంటి తరపున పెద్ద మనిషి అన్నారు. మా తాతయ్య, నాయనమ్మ కూడా నవ్వుకుంటా అవును అన్నారు. అంతా అయినాక అందరికి వెళ్ళేప్పుడు ఒక్కొక్క చిన్న బ్యాగ్ ఇచ్చారు. నాకు కూడా ఇచ్చారు మా ఇంటి తరపున. ఇచ్చినాక ఆ బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకోండి మా తాతయ్య ఎక్కడ తీసేసుకుంటారో అని. సరే అనుకున్నట్టే జరిగింది. రోడ్డు దగ్గరికి వచ్చేతలకి తీరా నేను తీసుకొనొస్తా, నువ్వేం మోసుకొస్తావు అన్నా. నేను ఇవ్వను, నాది అన్నా. సరే మా తాత నన్ను ఇలా చూసి వదిలేశారు. సరే నడుస్తూ ఉంటే అప్పుడప్పుడు తిరిగి చూస్తున్నారు. వామ్మో! నా సంచికి ప్లాన్ వేస్తున్నాడు మా తాత అని చాలా జాగ్రత్తగా పట్టుకొనొచ్చాను. తర్వాత అర్థమైంది ఏంటంటే మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నాం కదా! నా మనవడు ఒడ్డునే వస్తున్నాడు. ఆయన చూస్తున్నారు. నేనేమో కుళ్ళు కుతంత్రంగా మా తాతని తప్పుగా అనుకున్నాను. నా సంచి లాగేసుకుంటారని. సరే అలా ఇంటికొచ్చి చేరాం. చేరగానే కాళ్ళు కడుక్కోరా అనింది మా నాయనమ్మ. ఉండు మా ఇంటికెళ్ళి కడుక్కొని వస్తానని వెళ్ళి, అమ్మ ఇదో సంచి అని మా అమ్మకిచ్చాను. మా అమ్మ తీసి చూసి, రే నాన్న నీకు కొబ్బరి ఉండలు చేసి పెడతారా? టెంకాయ ఉండలు మా ఊర్లో అయితే అలా చెప్తారు. టెంకాయ ఉండలు చేసి పెడతారా అని. అలాగే అమ్మ అనేసి సరే ఇంక నా పనులు నేను చూసుకుంటా ఉన్నాను. సాయంత్రం అలా వెళ్తే మా నాయనమ్మ రోట్లో కొబ్బరి పచ్చడి చేస్తూ ఉంటే, ఏంట్రా నీ కొబ్బరికాయ ఏం చేసావు? మీ అమ్మకి ఇచ్చావు? ఏమన్నా అవ్వా నాకు తెలవదు, ఏమో ఇచ్చేసి వచ్చేసా అన్న. కొబ్బరి ఉండలు చేసి పెడతా అనింది. అదే టెంకాయ ఉండలు చేసి పెడతా అని చెప్తే, ఎక్కడ వాటాకు వస్తారో ఈ ముసలోళ్ళు ఇద్దరు అని ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. తర్వాత అంతా అయిపోయింది. ఇంకా తర్వాత సడన్గా మా అమ్మ వచ్చింది. అత్త టెంకాయని కొట్టాను, లోపలికి వెళ్ళిపోయి ఉంది, పాడైపోయింది అనగానే అలా చూశాను. చాలా బాధ, అవమానం. ఏంటిది నా టెంకాయ కుళ్ళిపోయి ఉందే, ఇలా జరిగిందే అనేసి బాధపడతా ఉన్నా. దూరం నుంచి మా తాత నన్నే చూస్తున్నాడు పైకి కిందకి. సరే అవమానం తలకాయ ఉంచుకొని సైలెంట్గా ఉన్నాను. కాసేపు అయినాక కొబ్బరి పచ్చడి చేసినాక గిన్నెలో పెట్టి, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చిరా రా అనింది మా నాయనమ్మ. అంటే మేము అవ్వ అంటాం. ఇస్తే చాలా బాధగా తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చా. మా అమ్మ కూడా నన్ను చూసి ఏంటో దిగులుగా చూసింది. బిడ్డ పాప అంత దూరం నుంచి నడిచే మోసుకొని వచ్చారని. కాసేపు అయినాక మా తాత బయట నిల్చొని మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కనే రారా అన్నారు. ఏంటో మా తాత పిలుస్తున్నాను వెళ్తే, రారా అలా పోయొద్దాం, అంగటికి పోయొద్దాం అన్నారు. సరే వెళ్తే ఒక 5 పైసలు ఇచ్చి టెంకాయ ఉండలు ఇవ్వమన్నారు. ఆ కొట్లో చెట్టి కొట్లో ఇస్తే, ఇందారా తీసుకెళ్ళి తిను అన్నారు. ఈ తాత నాన్న మీద సానుభూతి చూపిస్తున్నారు, అయినా అవమానంగా ఫీల్ అయ్యి దిగులు నా టెంకాయ పాడైపోయిందని. సరే తీసుకొని కొంచెం పోయినాక తింటా వచ్చాను. వచ్చి మా అమ్మకి ఒకటి ఇచ్చాను. వద్దురా నాన్న నువ్వే తిను, చెల్లికి ఒకటి ఇవ్వు అంటాను. ఇంకో తమ్ముడు ఉన్నాడు, పచ్చి బిడ్డ. సరే నేను తింటా, చెల్లికి ఒకటి ఇచ్చాను. 2-3 రోజులు ఆ బాధ మర్చిపోలేకపోయాను. నా టెంకాయ పాడైపోయింది, ఇంత దూరం వెళ్ళాను. మా తాతకు ఒకటే నవ్వు నన్ను చూసి. మళ్ళీ బయట చూపించుకోవట్లా మా తాత. తర్వాత తీసుకొని, నాన్న కుళ్ళిపోతే మంచిదిరా, నీకు మంచి జరుగుతాయి, నువ్వేం బాధపడదని నాకు చెప్పారు. ఇది ఈ స్టోరీ. మీకు నచ్చితే ఈ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ నొక్కండి. ఉంటానండి. నమస్తే.